ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్డు సమీపంలో వెలసిన శ్రీ ఆరోగ్యమాత చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. అనంతరం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈగల్ డిస్టిలరీస్ యాజమాన్యం ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ప్రభు క్రీస్తు నందు ప్రియులారా, దేవుని ప్రజలారా, క్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ముందుగా క్రీస్తు జయంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు జనన మహోత్సవము, క్రీస్తు జయంతి పండుగను ఎంతో సంతోషముగా సంబరాలతో జరుపుకుంటున్నది. ఆ యేసుక్రీస్తు ప్రభువు లోక రక్షకుడిగా ఈ లోకంలో జన్మించారు. మానవుల నిమిత్తమై, మానవుల పాపముల నిమిత్తమై, ఆ పాపములకు పరిహారముగాను ఆయన మానవాళితో జీవించాలి అనేటువంటి ఆశతోటి ఈ భూలోకంలో కన్యమరియ గర్భము నుండి జన్మించారు. క్రీస్తు జయంతి ద్వారా ప్రభు మనకిచ్చేటువంటి సందేశము ప్రేమ, శాంతి, సమాధానముతో జీవించాలనే కోరుకుంటారు. ఈ ప్రపంచమంతా కూడా సౌభ్రాతత్వముతో, సోదర భావముతో, శాంతి సమాధానాలతో జీవించాలనే క్రైస్తవ మతము ఆశిస్తుంది, ప్రార్థిస్తారు. ఈరోజు క్రీస్తు జయంతి పండుగను జరుపుకున్నటకు చాలా కష్టపడి యేసుక్రీస్తు ప్రభువు జననమును ఆనాడు బెత్లెహేములో జన్మించిన విధముగానే భక్తులకు ఆకట్టుకునే విధముగా ఆ ప్రభువు జననాన్ని పశువుల పాకను తయారు చేసి ఎంతో సుందరముగా దానిని అలంకరించారు. ఈ క్రీస్తు జయంతి శుభ సందర్భమున పేదలకు సహాయం చేయటము, దాన ధర్మాలను చేయటము, పేదలను ఆదుకొనటము ముఖ్యముగా ప్రతి ఒక్కరూ సంతోషముగా జీవించాలనే ఈ క్రైస్తవ మతము కోరుకుంటుంది. మేము కూడా దానికోసమే ప్రార్థిస్తాము. బీచ్ వార్నెస్ ఆరోగ్యమాత పుణ్యక్షేత్రము సహాయక గురువు. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.